హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ప్రేమికుల దినోత్సవం, వ్యాలంటైన్స్ డే. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామందికి పర్సనల్గా వాళ్ళకు లవ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కాడ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా నచ్చిన అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు, లవ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలామందికి లవ్ సక్సెస్ అవుతూ ఉంటుంది, కొంతమందికి లవ్ అనేది విఫలమవుతూ ఉంటుంది, ఫెయిల్ అవుతూ ఉంటుంది. కొంతమంది వాళ్ళు లవ్ చేసిన అమ్మాయితోనే వాళ్ళ జీవితంలో సాగిపోతూ ఉంటారు, వివాహ బంధం ద్వారా మ్యారేజ్ చేసేసుకొని. కొంతమందికి బ్రేకప్ అవ్వడం వలన ఆ బాధతోని, ఆ దిగులుతోని అలానే కొంతమంది లైఫ్ ఒంటరి జీవితంగా భరిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క లవ్ చేసిన గాయాన్ని మర్చిపోయి వేరే వాళ్ళను మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో సాగిపోతూ ఉంటారు. మంచి జీవిత చక్రం అదే. కానీ నేనైతే ఒకటైతే చెప్తాను, ఎక్కడైనా ఈ తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి వ్యక్తి న్యాచురల్గా ఖచ్చితంగా ఎప్పుడో ఒక చోట, ఆ స్కూల్ లైఫే కావచ్చు, కాలేజ్ లైఫే కావచ్చు, ఇంటర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ లైఫ్, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా తను ప్రేమలో పడే ఉంటాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా 100% ప్రేమలో పడి ఉంటారు. పేరెంట్స్కి భయపడో, సమాజానికి భయపడో, సొసైటీకి భయపడో, కులానికి భయపడో, మతానికి భయపడో, వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ లవ్ను వాళ్ళ గుండె లోతుల్లోనే సమాధి చేసేసుకొని, కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిపోయి హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా 100% ఉంటారు. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరిది వాళ్ళ జీవితంలో రెండో మ్యారేజే. ఎవరు కూడా వాళ్ళ జీవితంలో ఫస్ట్ మ్యారేజ్ అనేది లేదు. ప్రతి ఒక్కరిది వాళ్ళ జీవితంలో రెండో మ్యారేజే. ఎందుకు రెండో మ్యారేజ్ అని చెప్తున్నానంటే, వాళ్ళు 100% న్యాచురల్గా, ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి వాళ్ళని కలిపిన విధంగా వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని ప్రేమలో పడతారు కాబట్టి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమలో పడుతుంది కాబట్టి, అదే మీ లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్. మీరు లవ్ చేసింది, మీరు మూడు ముళ్ళు వేయకపోయినా, చేతికి రింగ్స్ పెట్టుకోకపోయినా, ఏది చేయకపోయినా కానీ మీ మనసుతో ముడిపడి ఉన్న బంధమే ఫస్ట్ మీ లవ్, ఫస్ట్ మీ మ్యారేజ్. ఆఫ్టర్ మీరు కులానికి భయపడో, మతానికి భయపడో, పెద్దలకు భయపడో, సొసైటీకి భయపడో, మీరు మీ యొక్క ప్రేమను మీ గుండె పొరలలో సమాధి చేసేసుకొని సొసైటీకి, సంప్రదాయానికి బద్ధంగా మీరు మ్యారేజ్ చేసుకుంటారు కదా. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాల్లో రెండో మ్యారేజే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు ఈరోజు నేను లవ్ గురించి మాట్లాడుతున్నా, ఈ ప్రేమల గురించి మాట్లాడుతున్నా అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ పరువు హత్యలే, ఏడ చూడు పరువు హత్యలే. ఎక్కడ చూసినా కానీ మొన్న రీసెంట్గా మనము సూర్యాపేట జిల్లాలో చూస్తే మాలబంటి అనే అబ్బాయి పైన ఒక హత్య దాడి జరిగింది. తను చనిపోయినాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని, గౌడ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని లవ్ చేస్తే, ఆ అమ్మాయి సోదరులే కర్కశంగా, పాశవికంగా ఆ అబ్బాయిని ఈ యొక్క భూమిపైన లేకుండా తుదముట్టించిన సంఘటనను మనం చూసినాం. చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమలో పడి ప్రేమలో విఫలమైపోయి మరణించిన వాళ్ళంతా కూడా దళిత జాతి బిడ్డలే. సమాజంలో లవ్లో పడ్డరు, ప్రేమలో ఉన్నారు అని అంటే, ఈ యొక్క సొసైటీలో అందరి ప్రేమలు ఒకలాగుంటాయి. దళితుడు ప్రేమలో పడ్డరు, ఒక దళితుడు ఒక ఉన్నత సామాజిక వర్గాన్ని అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే, ఆ ప్రేమకు ఒక సపరేట్ వేవ్ కనిపిస్తుంది. ఆ ప్రేమను ఒక సపరేట్గా చూస్తారు. అందరిలాగా కామన్గా ఏదో లవ్లో పడ్డరులే, ఏదో కామన్ అదంతా. ఈ రోజుల్లో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అమ్మాయి అబ్బాయి ఇష్టపడడం, ఇంత కామన్ అని ఎవరు చూడరు సొసైటీలో. కానీ దళితుల ప్రేమను ఒక సపరేట్గా చూస్తుంది సమాజం. దళితుల జీవన స్థితిగతులను సపరేట్గానే చూస్తారు, వాళ్ళ బ్రతుకులు సపరేట్గానే చూస్తారు, వాళ్ళ ప్రేమను కూడా సపరేట్గానే చూస్తారు. ఒకవేళ వాళ్ళ ప్రేమ సక్సెస్ అయిందంటే, ఆ ప్రేమను చివరి దాకా ఇష్టపడిన అమ్మాయితోని వాళ్ళ జీవనాన్ని కొనసాగించకుండా ఎప్పుడు తుదముట్టిస్తాము, ఎప్పుడు హతమార్చుదాము అనేది చూస్తుంది సమాజంలోని కొన్ని వర్గాలు. అలాగనే మొన్న నల్గొండలో ఒక అమ్మాయి ఒక దళిత అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆ అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ తమ్ముడు అమ్మాయిని కర్కశంగా మిట్ట మధ్యాహ్నము ఒక నాటు కొడవలతో కొట్టి చంపేసిండు.
ప్రణయ హత్యాకాంక్షలు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు జరిగిన ప్రేమ హత్యలన్నీ కూడా పరువు హత్యలు, కుల హత్యలే. అవన్నీ కూడా దళితులపై జరిగిన దాడులే, దళితులపై జరిగిన హత్యలే. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎవరికైనా కానీ పర్సనల్గా వాళ్ళ లోపల ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఫస్ట్ మీరు చూసినప్పుడు మిమ్మల్ని ప్రకృతి న్యాచురల్గా గడుపుతూ చూసినావా, అది 100% ప్యూర్ లవ్. కానీ 90స్లో ఉన్న లవ్లు, 80స్లో ఉన్న లవ్లు, 70స్లో ఉన్న లవ్ల కంటే ఇప్పుడు 2020 కోవిడ్ తర్వాత వచ్చిన లవ్లని కమర్షియల్ లవ్లే. నువ్వు నాకేమిస్తావు, నీకు నేనేమిస్తా. అబ్బాయి దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయా, అమ్మాయి దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయా, అమ్మాయి వెల్ సెటిల్డా, అబ్బాయి వెల్ సెటిల్డా అనేది చూసుకొని ఒక బిజినెస్ పరంగా కమర్షియల్గా లవ్లు మొదలవుతున్నాయి తప్ప స్వచ్ఛమైన లవ్లు ఏదైతే ఉందో అది చివరి వరకు కొనసాగట్లేదు. మధ్యలోనే పాపము వాళ్ళు హతులైపోతున్నారు అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కుల హత్యలు, పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ మాలబంటిదే తీసుకున్నట్టయితే పాపం మాలబంటి మరణం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి తనకి ఇష్టాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. తను ఇష్టపడిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకునే హక్కు ఉంటుంది. మ్యారేజ్ చేసుకొని అమ్మాయితో లైఫ్ టైము తన లైఫ్ను కొనసాగించుకునే హక్కు ఉంటుంది. కానీ ఒక ప్రాణిని చంపడం ఎంత నేరమో ఒక మనిషిని చంపడం అంతే నేరం. కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించకండి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రేమ లేకపోతే సృష్టి అనేది కొనసాగదు. అది సహోదర ప్రేమే కావచ్చు, అక్కచెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఫ్యామిలీ ప్రేమే కావచ్చు, ఫ్రెండ్షిప్ స్నేహితుల మధ్య ప్రేమే కావచ్చు. ప్రేమ అనేది నిరంతరం, అది ఎక్కడ ఎండింగ్ అనేది ఉండదు, అది కొనసాగుతూనే ఉంటుంది ఒక ప్రవాహంలా. కానీ అన్నిటికంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకునే ప్రేమ అనేది అన్నిటికంటే గ్రేట్ లవ్ అనమాట. అందుకనే మనము ఈ లోకంలో చూసినట్టయితే ఎవడు తల్లి కోసం మరణించడు, తండ్రి కోసం మరణించడు, అన్నయ్య కోసము తమ్ముడి కోసం చనిపోడు, అక్క కోసం చెల్లి కోసం చనిపోడు. కేవలం ఒక అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకొని చనిపోయిన వాళ్ళు కుక్కలు ఉన్నారు. అందుకే ప్రేమకు అంత శక్తి ఉంది. ప్రేమించబడడం గ్రేటు, ప్రేమించడం గ్రేటు, అంతే తప్ప దాంట్లో ఎలాంటి భావద్వేషాలు, వేషజాలాలు లేవు. ప్రేమ మొదలైతే అది కులాన్ని పట్టించుకోదు, మతాన్ని పట్టించుకోదు, వర్గాన్ని పట్టించుకోదు. ప్రేమికులది ఒక సపరేట్ లోకం. అందుకనే ఒక లైలా మజ్ను చరిత్రలో మిగిలిపోయారు, దేవదాసి పార్వతి ఒక సొసైటీలో చరిత్రలో మిగిలిపోయారు. అదేవిధంగా చాలా ప్రేమలు ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, రాజుల కాలం కాంచెలు మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి ప్రేమకు ఒక సపరేట్ చరిత్ర ఉంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమించండి, ప్రేమించబడండి. కానీ దానికంటే ముందుగా మీ లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో మీరు సెటిల్ అయిపోయినాకనే ఏదైనా డిసిషన్ తీసుకోండి. ఎందుకనంటే మెయిన్గా ప్రేమించబడినప్పుడు సంపాదన ఉండదు, సంపాదించే ఏజ్లో ఉన్నప్పుడు ప్రేమలు ఉండవు. కాబట్టి అర్థం చేసుకోండి, మీరు ప్రేమించబడండి, ప్రేమించండి. ప్రేమ విఫలమైన దాన్ని కూల్గా స్వీకరించండి, ప్రేమ సక్సెస్ అయినా హ్యాపీగా స్వీకరించండి. ఎక్కడ కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. లైఫ్ అనేది చాలా పెద్దది. ఒకసారి ఏదో నీ లైఫ్ డిస్టర్బ్ అయిపోయినంత మాత్రాన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని ఆలోచన చేయకండి. ప్రేమాలు అనేవి వర్ధిల్లాలి, ప్రేమికులు అనేవాళ్ళు వర్ధిల్లాలి. ఎల్లవేళలా ఈ వ్యాలంటైన్స్ డేను గొప్పగా సెలబ్రేట్ చేసుకోండి. ఇది మన సంస్కృతి కాదు, ఇది కాదు, అది కాదు అని మాట్లాడేటోళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకనంటే మరి దేవదాసి పార్వతి ప్రేమించుకున్నారు, ఒక లైలా మజ్నే ప్రేమించుకున్నారు. అంతే తప్ప దీనికి మన కల్చర్ కాదు, ఇది కాదు అని అనడం కాదు. ఎందుకంటే ప్రేమ అనేది విశ్వం మొత్తం ఒకటే, వాళ్ళు మొత్తం ఒకటే. దానికి ఎలాంటి రంగులు కానీ రూపులు కానీ లేవు, ఎలాంటివి కూడా లేవు అనమాట. ఓకే, ఏదేమైనా కానీ 100% లైఫ్లో సెట్ అయినాక హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకోండి. లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ కెరీర్ మీద ఫోకస్గా చదవండి, సక్సెస్ సాధించండి, ఉద్యోగాలు సంపాదించుకోండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్.